ఇంకో విషయం, ముఖ్యమైన విషయం, తెలంగాణలో 10 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని చెప్పినారు. మహబూబ్నగర్ కొద్ది ఓట్లతో పోయింది, మెదక్ కొద్ది ఓట్లతో పోయింది, సికింద్రాబాద్ కొద్ది ఓట్లతో పోయింది. దీనికి కారణం నిన్నే చెప్పినాను. బీఆర్ఎస్ వాళ్ళంతా కలిసి బీజేపీకి ఓటేయబట్టే ఆ 3 సీట్లు కూడా కొద్ది మెజార్టీతో మేము ఓడిపోయినాం తప్ప, లేకుంటే మాకు 11 సీట్లు వచ్చాయి. ఈరోజు ఇండియా కూటమిలో నేను చెప్పినాను, బాగా ఇంప్రూవ్ అయింది. రేపు తప్పనిసరిగా ఇతర పార్టీల సహకారం తీసుకొని ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం తీసుకురాబోతున్నామని కూడా ఈ సందర్భంగా మనకు ప్రజా ఆదరణ ఉంది కాబట్టి మంచి మెజార్టీతో గెలవబోతుంది. ప్రజా దర్బారు పెట్టినాను. ప్రజా దర్బారు పూర్తిగా కొనసాగించబడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. కొంతమంది నా ప్రత్యర్థులకు దీన్ని విమర్శిస్తున్నారు. ప్రజా దర్బారు పెట్టి వసూళ్ల కార్యక్రమం పెట్టినారు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, ఎవరైతే అక్రమాలు చేసినారో, ఎవరైతే అవినీతి చేశారో కోరుడా మాత్రం ఉపయోగిస్తానని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. నేను భయపడేవాడిని కాదు, ప్రజల పక్షాన పోరాడేవాడిని. ఇది ప్రజాపాలన, మా ప్రభుత్వం ఏదైతుందో ప్రజాపాలన. కాబట్టి ఏదో కొంతమంది విమర్శ చేసినంత మాత్రాన నేనేదో భయపడిపోతాను అనుకుంటున్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్నా. ప్రజల సంక్షేమమే కావాలి, ప్రాంత అభివృద్ధి కావాలనే ఆలోచనతో ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాం. అదేవిధంగా కొద్ది రోజుల్నే వార్డు కమిటీలు, ఇందిరమ్మ కమిటీలు వేయబోతున్నాం. మండల ఇందిరమ్మ కమిటీలు, గ్రామ కమిటీలు వేయబోతున్నాను. వాటి ద్వారానే ఏదైతే మా 6 గ్యారంటీస్ ఉన్నాయో ఆ కమిటీల ద్వారానే లబ్ధిదారులు సెలెక్ట్ చేయబడుతుంది కూడా ఈ సందర్భంగా మనం చూస్తాం. మా ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పారదర్శకత ఉంటుంది మాత్రం తప్ప చాటుబాటుగా ఏది ఉండదని కూడా ఈ సందర్భంగా మనం ఎవరైనా నేరుగా చెప్పుకోవచ్చు. ప్రతి సామాన్యునికి కూడా నా ఆఫీస్ డోర్ కానీ, నా ఇంటి డోర్ కానీ తెరిచే ఉంటాయి 24 గంటలు కూడా ఈ సందర్భంగా. తిండి చేసి ప్రచారాలు చేసినారు. 100 కోట్లు పెట్టాడు. ఓటుకు 2,000 నుంచి 5,000 వరకు ఇచ్చినారు. కాబట్టి ఆ రోజు నేను ఓడిపోయినా. ఈ ఎన్నికల ఫలితాలు తెలుస్తున్నాయి కదా మీకు. మైనస్ నుంచి 70,000 వచ్చినాయి అంటే ఈ ఫలితాలే తెలుస్తున్నాయి కదా. తోక ముడుచుకొని పోయింది కదా. $179 లీడ్ వచ్చింది టౌన్ వరకు. సెకండ్ ప్లేస్ బీజేపీ, మాకు 39,859 వస్తే బీజేపీకి 18,180 వచ్చినాయి. బీఆర్ఎస్ కు 11,443 వచ్చింది. 10 సంవత్సరాలైన మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే, మున్సిపాలిటీ వాళ్ళ చేతులు ఉంది. ఇది రిజల్ట్.